శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. రేవంత్ రెడ్డి గారు మాటలు మార్చడంలో ఎంత వాగ్ధాటి అంటే వారి తర్వాతనే ఎవరైనా. ఎందుకు విక్రమ్ ఇలా మాట్లాడుతున్నావు అంటే, వారి స్పీచెస్‌లో ఏమేం మాట్లాడారో, ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారో, ఇందాక రీసెంట్‌గా తుంగతుర్తి సభలో ఏం మాట్లాడారో నిరుద్యోగుల గురించి ఒకసారి మీరే వినండి. ఇచ్చి మీరు చదువుకోవడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదే కాకుండా కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో ఖాళీలు ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, పెడితే 10 సంవత్సరాలు దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, అశోక్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట చౌరస్తాల్లో ఏండ్ల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే నిరుద్యోగ యువకులు సంవత్సరం తిరిగే లోపల 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పి స్టేడియంలో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా, 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న. మిత్రులారా, విన్నారుగా ఫ్రెండ్స్, ఎలక్షన్ సంవత్సరం లోపలే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసరికి 2.5 సంవత్సరాలు మా పరిపాలనే మేము 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా 1,00,000 ఉద్యోగాలు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అప్పటికి లెక్క చూస్తే 1,60,000 ఉన్నాయి. మరి మీరు చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు? అంటే నిరుద్యోగుల్ని నయావంచన చేయడం దాంట్లో మీ తర్వాతనే ఎవరైనా? విద్యార్థులకు నిరుద్యోగ పెన్షన్ ఏదైతే ఉందో 3,016 సంబంధించింది, అప్పుడు బకాయిలు ఉంది, కేసీఆర్ గారు అట్లా చేసిన మాటలతో మిమ్మల్ని మభ్యపెడుతున్నారని చెప్పారు. మరి ఈరోజు మీరు చేస్తుందండి రేవంత్ రెడ్డి గారు? మీ పరిపాలన 18 నెలలు దాటితే, అంటే దాదాపు 1 సంవత్సరంన్నర మీద ఒక 3 నెలలు అవుతుంది. అంటే ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలన, అంటే ఇంకో సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. ఈ సంవత్సరంలో ఎంతమంది నిరుద్యోగులు డిస్క్వాలిఫై అవుతారు ఏజ్ బేసిస్లో? సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎందుకు ఇంత బాధేస్తుంది మీకు? నిరుద్యోగులు ఎవరైతే ఇప్పుడు కోచింగ్ సెంటర్ల ఫీజు, ఈ సంవత్సరం ఫీజు ఎవరు కడతారు? డబ్బులు పక్కన పెట్టండి. ఇప్పుడు సంవత్సరంలో ఎంతమంది ఏజ్ పెరిగే కొద్దీ మరి సంవత్సరం అని చెప్తున్నారు. ఈ సంవత్సరంలో ఎంతమంది డిస్క్వాలిఫై, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ అనేది మ్యాండేటరీ అవుతుంది. మీరు ఒకవేళ నిజంగా సంవత్సరం తర్వాతనో మీరు పెడితే నిరుద్యోగులకు వచ్చేసరికి మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? మీరు ఏజ్ ఏమైనా రివిజన్ పెంచడానికి? ఒకవేళ మీరు ఏజ్ రివిజన్ పెంచితే మళ్ళీ ఎవరో ఒకళ్ళు హైకోర్టుకి వెళ్ళేసి వారు మీ పార్టీ నుంచే వెళ్ళేసి దానికి కూడా ఒక పిల్లి వేయడం జరుగుతుంది. అసలు ఇవన్నీ చూస్తుండే సినారియో, అసలు నిరుద్యోగులకి నయావంచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి విద్యార్థులు మీ మీద ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు 1,60,000 ఉద్యోగాలలో ఇస్తావు అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఇప్పుడు 2 నెలల్లో 3 నెలల్లో జరుగుతాయి ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసరికి మున్సిపాలిటీ ఎన్నికలు, దాని తర్వాత జిహెచ్ఎంసీ అండ్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ ఎలక్షన్స్ అంతా అయిపోతాయి. దాని తర్వాత ఇస్తారని గ్యారంటీ ఏముంది? సంవత్సరం లోపల ఎలక్షన్స్ అనేది అయిపోతున్నాయి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్స్ ముందే ఇవ్వలేంది, ఎలక్షన్స్ తర్వాత ఇచ్చే గ్యారంటీ ఏమైనా ఉందా? ఒకసారి నిరుద్యోగ యువత ఆలోచించాలి దీని మీద. ఎందుకంటే ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ పోతుంది, అండ్ మన డబ్బులు స్టడీ కోచింగ్ సెంటర్స్లో మన డబ్బులు పోతున్నాయి, మన టైం పోతుంది, అండ్ మనం వేరే జాబ్స్కి వెళ్ళకుండా మన గవర్నమెంట్ జాబ్ ఇస్తుందని మనకి ప్రెజరైజ్ చేస్తున్నారు. ఇక్కడ నిరుద్యోగులకి పెళ్ళిళ్ళు కావట్లేదు. రేపు పెళ్ళి అయితే ఎట్లా పోషించాలన్న ఒక తలకాయ నొప్పి. గవర్నమెంట్ జాబ్ లేకుంటే సంబంధం ఇవ్వరని చెప్పేసి ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ తండ్రులు అంటున్నారు. సంవత్సరం ఓపిక పట్టవే నా గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఎంతమంది ఎవరైతే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు ఎంతమంది మీకోసం ఇంకా సంవత్సరం దాకా వెయిట్ చేయాలా? అసలు ఇంత కాలయాపన ఎందుకు చేస్తున్నారు మీరు? ప్రతి దాంట్లో కాలయాపన మీది. ఇక్కడ వచ్చేసరికి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే అవినీతులు చేశారో దాని మీద కాలయాపననే, ఫోన్ ట్యాపింగ్ మీద కాలయాపననే, రేషన్ కార్డ్స్ అన్నారు, రేషన్ కార్డ్స్ కూడా ఎంత కాలయాపన చేస్తారో ఏందో మీరు, నాకు అర్థం కావట్లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక మాట మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అబద్ధం మాట్లాడాను అనేసి భగవంతుడి మీద ప్రామిస్ చేసి నేను అసలు అబద్ధమే చెప్పనని చెప్పేసి మీరు మాట్లాడేది, మీ హామీలు ఎక్కడ పోయినాయి సార్?
అసలు మహిళలకి వారు ఫ్రీ బస్ పెట్టమని చెప్పారా? వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఇప్పుడు మీరు నిజంగా బంక్స్ ఇస్తున్నారా? ఈ స్థానిక ఎలక్షన్స్ ముందు ఇదంతా స్టంట్ కదా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్‌లో మీరు నిజంగా ఈ స్టంట్ చేస్తుంటే రేపొద్దున ఎలక్షన్‌కి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే, వారంతా అప్పులు చేసిర్రు. మీ అంత అప్పులు తీర్చడంలో సమయం అయిపోయింది. నాకు ఇంకోసారి ఛాన్స్ ఇయ్యండి అని చెప్పేసి మీరు అడగడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారు కాబట్టి. నిజంగా మీరు నిరుద్యోగులకి ఇంత నయావంచన చేస్తారనేసి నిరుద్యోగ యువత ఆ రోజే అనుకుంటే గద్దెనెక్కి సీఎం అయ్యేది గారని చెప్పేసి ఇక్కడ మన యూనివర్సిటీలో ఉన్న పిల్లగాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. సార్ మీరు రైతులకి ఆల్రెడీ 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి కొంతవరకే ఇచ్చారు. అండ్ ఇప్పుడు నువ్వు ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు అంటున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మీరిచ్చింది 5,000 నుంచి 15,000 లోపనే అని చెప్తున్నారు. మీరు ఏదైతే 60,000 ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి శ్వేతపత్రం పెట్టాలని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మీరు రాజీవ్ యువ వికాసం అన్నారు. రాజీవ్ యువ వికాసం కూడా లోన్స్ ఇస్తా అన్నారు. దాన్ని కూడా బ్రేక్ చేశారు మధ్యలో. సిబిల్ స్కోర్ అని చెప్పేసి ఒక మ్యాండేటరీ పెట్టారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేద్దాం అనుకున్నా కూడా వారికి ఎందుకు ఇక్కడ అడ్డుకుంటున్నారు? అసలు రేవంత్ రెడ్డి గారు తప్పుందా దీంట్లో? లేకపోతే ఇక్కడ వారి క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరైనా అడ్డుకుంటున్నారా? ఇది ఆ జగన్నాథుడికే తెలుసు. సో రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల్ని మీరు సకాలంలో మీరైతే ఎలక్షన్ ముందు ఏదైతే మీరు హామీ ఇచ్చారో అది ఎందుకంటే సంవత్సరం తర్వాత మీ ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు ఇస్తారో నోటిఫికేషన్ ఇస్తారో లేదో కూడా ఒక డౌటే. మీరు ఒకవేళ మీరు 60,000 ఉద్యోగాలు అంటున్నారు కదా, మీ గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయండి 60,000 ఉద్యోగాల పైన. సార్ ఇంకొకటి మీరు వయో పరిమితి పెంచాలి, ఇక్కడ వారికి స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మేము ఏం అడగట్లే. ఉన్న ఉద్యోగాలు ఏదైతే మనకి బిస్వాల్ కమిటీ చెప్పిందో ఆ బిస్వాల్స్ 2 లక్షలు కూడా ఇవ్వద్దు. ఏదైతే బిస్వాల్ కమిటీ చెప్పిందో 193,000 ప్లస్ ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో దాన్ని మీరు భర్తీ చేయండి సార్ ఫస్ట్. ఇది మీరు ఎలక్షన్ల ముందు మీరే మాట్లాడింది ఇది బిస్వాల్ కమిటీ గురించి. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.